ఎన్నో విషయాలు ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాటిల్లో ముఖ్యమైనటువంటివి ధవళమైన మహాసింహాసనం అనే తీర్పు, క్రీస్తు న్యాయపీఠం అనేటువంటి తీర్పు. ఇద్దరు సాక్షుల గురించి మాట్లాడుతూ ఉంది. అలాగే 666 అనేటువంటి సంఖ్యను గురించి, ముద్రను గురించి వాక్యం బయలుపరుస్తా ఉంది. ఇంకా ఎన్నో విషయాలు ఆ ప్రకటన గ్రంథములో మరి దేవుడు రాబోయేటువంటి పరిస్థితుల్ని ముందుగానే మనకు తెలియపరిచి, అటువంటి కీడునకు, అటువంటి శ్రమనకు, అటువంటి బాధ ఇబ్బందులకు మనము కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, శ్రేయభిలాషులు కానీ, స్నేహితులు కానీ ఎవరు కూడా అటువంటి స్థితికి వెళ్లకుండా, ఆ చేదు అనుభవాలు పొందుకోకుండా ఉండాలని ప్రకటన గ్రంథము ద్వారా ఆత్మవశుడైనటువంటి యోహాను దేవుడు పలికినటువంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు.